ముందు ఫస్ట్ నాకు ఈ సినిమాని తీసుకొచ్చిన ఫస్ట్ మా నెక్కండి శ్రీధర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా రాధామోహన్ గారికి ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా సినిమాని చాలా బాగా ఖర్చు పెట్టారు సార్. ఏ డైరెక్టర్ కానీ ఈ బ్యానర్లో ఒకసారి పనిచేస్తే కంటిన్యూగా చేయాలనుకుంటూ ఉంటారు. ఎందుకంటే సంపత్ గారు కంటిన్యూ మీద సినిమాలు చేస్తున్నారు ఎందుకు అనుకునేవాడిని. ఈ సినిమా చేసినట్టు నాకు తెలిసింది. తర్వాత మా క్రూ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ మా ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మకడలి నాతో ఇందాక తను మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పాడు, మా టీం అండి ప్రొడక్షన్ బ్రహ్మకడలి, శ్రీచరణ్ పాకాల, సత్య, రామచంద్ర, వెంకట్ అండ్ మా ఎడిటర్ చోటకే ప్రసాద్ ఎప్పుడు నాతోనే ఉంటారు, నాకు సపోర్ట్గా ఉంటారు. అర్ధరాత్రి అపరాత్రి తెలీదు, నేను ఎప్పుడు అడిగినా కానీ నా వర్క్కి అసలుకి ఆ టైం చూడరు, ఏమి చూడరు. అసలుకి ఫ్యామిలీ కూడా పక్కన పెట్టి నా కోసం పనిచేస్తారు. అంత స్ట్రాంగ్ టీం నాకు ఉంది. అలాగే ఈ టీంలో ఈ సినిమాతో మా హరికి వేదాంతం గారు జాయిన్ అయ్యారు. హరి గారు మీ వర్క్ నెక్స్ట్ లెవెల్ సార్. ఆయన చాలా సైలెంట్గా ఉంటారు. విజువల్ చూస్తే ఏ రేంజ్లో మీకు అర్థమవుతుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అద్భుతమైన వర్క్ని ఈ సినిమాలో మీరు ఇచ్చారు, మీ ఫోటోగ్రఫీని. అలాగే డార్లింగ్ బ్రహ్మ ఒక 6 డేస్లో కావాలండి టెంపుల్ సెట్. ఆ సెట్ని 6 డేస్లో తను డే అండ్ నైట్లు అక్కడే ఉండి తను చేసి మాకు షూటింగ్ డిస్టర్బ్ అవ్వకుండా రెడీ చేసి ఇచ్చాడు. డార్లింగ్ మన గురించి పొడుకుంటే మనం పొగుడుకుంటుంటుందేమో, కానీ తప్పదు, అందరూ కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను. అలాగే మా శ్రీచరణ్ పకాల లాస్ట్ 2 సినిమాలు కొంచెం నైట్లు ఎక్కువ నాతో వర్క్ చేయించి కొంచెం ఇబ్బంది పెట్టాడండి. ఈ సినిమా మాత్రం కొంచెం ఫుల్ డే టైమే చేసాం. అందుకే సౌండ్ వైబ్ కూడా కొంచెం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. రీ రికార్డింగ్ చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. మీరు థియేటర్లో సినిమా చూసిన తర్వాత మీరే చెప్తారు బయటకు వచ్చిన తర్వాత. ఇది ఓటీటీలోనో లేకపోతే కనుక శాటిలైట్లో చూస్తే థ్రిల్ ఫీల్ అయ్యే సినిమా కాదు. థియేటర్లో చూస్తేనే మనకు ఆ ఇంపాక్ట్ వస్తుంది. ఫస్ట్ మార్నింగ్ షో బయటకు వచ్చిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా మైక్ ముందు చెప్పే ఇదే మాట అనమాట, ఈ ఎవడ్రా ఈడు ఏం తాకి కొట్టాడ్రా అని ఇలాగే మాడుకుంటారు. అలాగే మా డైలాగ్ రైటర్స్ సత్యర్షి అండ్ తూమ్ వెంకట్ ఈ సినిమాకి చాలా అద్భుతం డైలాగులు రాశారు. మన వాళ్ళ కోసమే మన వాళ్ళనే చంపుకునే మహాభారతం మన మధ్యనే జరుగుద్ది అనుకోలేదు అని ఒక గొప్ప ఇలాంటి డైలాగులు చాలా ఉన్నాయి సినిమాలో. అలాగే నాకు స్క్రీన్ ప్లే కూడా సపోర్ట్ చేసిన మా స్క్రీన్ ప్లే రైటరు రామచంద్రారెడ్డి రాగిపిండి, తనకు కూడా నా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఇంత ప్రశాంతంగా మాట్లాడుతానంటే మా చోటకే ప్రసాద్ ఎడిటర్ అక్కడ ఉండి ఇంకా ఫైనల్ నాకు ఆ డిఏలో కానీ మిక్సింగ్లో తను చూసుకుంటున్నాడు. అబ్బాయి నువ్వు మిస్ అయిపోయావు ఈ గ్రాండ్ ఈవెంట్ని, నెక్స్ట్ ప్రీలైజ్ ఈవెంట్ మాత్రం నువ్వు మిస్ అవ్వద్దు, నెక్స్ట్ ఎల్లో కుమ్మేద్దాం. తర్వాత మా హీరోయిన్స్ విషయానికి వస్తే అతిథి శంకర్ అండ్ ఆనంది అండ్ దివ్య పిల్లయ్య గారు రాలేదు ఈరోజు, ఆవిడ వేరే షూట్లో ఉండి రాలేకపోయారు. అతిథి గారు అండ్ ఆనంది గారు మీరు ఇచ్చిన సపోర్ట్ మామూలు సపోర్ట్ కాదండి. నేను అడిగిన వెంటనే చాలా షార్ట్ టైంలో నా కోసమే ఒప్పుకున్న ఆనంది గారికి నేను లైఫ్ టైం నేను కృతజ్ఞత ఉంటాను. అండ్ అతిథి తను చాలా జోవియల్ అండి. ఇందాక చూసారుగా స్టేజ్ని ఎంత ఎంటైన్ చేసిందో. ఒక 5 మినిట్స్ స్టేజ్ పైన ఉంటే మీకు ఎంత ఎంటైన్ అయ్యారో అలాగే ప్రతిరోజు మాకు సెట్లో కూడా అలాగే మమ్మల్ని అందరినీ ఎంటైన్ చేస్తుండేది. రేపు పొద్దున థియేటర్లో కూడా అందరినీ ఫుల్ ఎంటైన్ చేస్తుంది. సినిమాలో ఇంకొక సాంగ్ ఉందని రిలీజ్ చేయదు, గెచ్చమాకు అలాగని ఆ సాంగ్లో ఉన్న డ్యాన్స్తో మిమ్మల్ని అందరినీ మెస్మరైజ్ చేస్తుంది డెఫినెట్గా. అలాగే దివ్య పిల్లయ్య గారు కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశారండి, చాలా ఎమోషనల్ క్యారెక్టర్. ఆవిడకి కూడా నా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అండ్ ఫైనల్గా మా బెల్లంకొండ సాయి గారు, బ్రో లవ్ యూ బ్రో, ఇంత మంచి సినిమా నాకు ఇచ్చినందుకు సురేష్ గారికి నీకు నేను ఎప్పటికీ నేను మర్చిపోలేను, స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను.